అలా ఉన్నది మన స్థితి, దేశ పరిస్థితి. మతమే మనసును విరిచేస్తుంది, కులమే మనిషిని విడదీస్తుంది, మతమే మనసును విరిచేస్తుంది, దేశమే ముక్క చెక్కలైపోతోంది, దేశమే పగ సెగలై రగులుతోంది. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. రెండో రాజుల గ్రంథము 7వ అధ్యాయం. రెండో రాజుల గ్రంథంలో 7వ అధ్యాయంలో ఎలీషా రాజుతో ఇట్లన్ను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు సోమ్రోను ద్వారం వద్ద రూపాయి ఒక ఇంటికి 1 మానిక సన్నని పిండియు, రూపాయి 1 ఇంటికి 2 మానికల యవ్వలు అమ్మబడెను. కాబట్టి ఇక్కడ 1వ వచనం ఏం చెప్తున్నాను, సహోదరులారా, ఏదైనా తప్పిదములో చిక్కుకొని ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు శోధింపబడునని తన విషయంలో జాగ్రత్తగా చూసి సాత్విక మనసుతో అట్టివాడు మంచి మనసుతో దారికి తీస్తాడు. ఇక్కడ చిక్కుకుపోయిన పరిస్థితి ఏంటంటే కరువు వచ్చింది, ఇక్కడ యుద్ధ పరిస్థితి వచ్చింది. ఆ ఎలీషాని పట్టుకోవాలనుకుని వాళ్ళు రావడం జరిగింది. అతడు సాత్వికుడై ఇప్పుడు చెప్తున్నాడు, రేపు ఈ పాటికల్లా మూర్ఖత కలిగి ఉండకుండా నా ఇష్టమే అనకుండా సాత్వికుడై చిక్కుకున్న విధానాన్ని సహోదరుడిని క్షమించి మంచి దారికి మళ్లించినట్టుగా రేపు ఈ పాటికి సన్నపనారు పిండి యవ్వల పిండి దొరుకుతాయ్యా రూపాయి 1 ఇంటికి అని చెప్పడం జరిగింది. అయితే ఒకరి భారంలో కూడా ఇలాగా క్రీస్తు నియమం బట్టి పూర్తిగా నెరవేర్చుడి అంటే రాజు చేతి మీద ఆనుకున్న, అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకున్నో అధిపతి యెహోవా ఆకాశమందలి కిటికీలు తెరిచినను అలాగ జరుగున దైవజనునికి. కాబట్టి ఇక్కడ భారం అనగానే ఈ భారం మరి ఆ యొక్క రాజుగారు తన భారాన్ని చేతి మీద ఆనుకుంటాడంట. అతనికి రాజుగారు తన మీద ఆనుకోబట్టి గర్వం వచ్చింది. ఎవరి మీదైనా మనం ఆనుకున్నప్పుడు మన విషయంలో వారు పెత్తనాలు చేసేస్తుంటారు. కాబట్టండి ఎవరి మీద ఆనుకోవాలి, ఎవరి మనసు నీ మీద ఆనుకున్నో వాడిని పూర్ణ శాంతి కలవానిగా. మరి ఎక్కువ మాటలు ఎందుకు వచ్చినాయి? రాజుగారి ఎదురుగా రాజుగారి కంటే ముందల రాజుగారి సమాధానం ఇవ్వలేదు, కానీ ఆకాశపు వాకిండ్లు ఇప్పినను అలాగూ జరుగునా అని అంటున్నాడండి ఆయన. అందుకు ఎలీషా కోపం వచ్చి, కన్నులారా చూస్తావు గాని నువ్వు తినకుందువు అంటున్నాడండి. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు. కాబట్టి పట్టణము గుమ్మమునద్ద 4 కుష్ఠరోగులు ఒకరికొకరు చూసి, మనం చచ్చిపోదుము, ఇచ్చడు ఎందుకు కూర్చుండవలెను అంటున్నాడు. ఇక్కడ కుష్ఠరోగులు ఉన్నారు. అసలోళ్ళకి పరిస్థితి కష్టమైతే కుష్ఠరోగులకి ఎలాగా? ఎవడైనా వట్టివాడై ఉండి తనకి ఎన్నికైన వాడిని ఎంచుకుని తన్ను తానే మోసపుచ్చుకుంది. కాబట్టి ఈ కుష్ఠరోగులు విలువలేని, ఎన్నిక లేని మరి వాళ్ళు మోసపోకుండా తమ స్థితిని ఇక్కడే కూర్చుంటే మనకు ఆహారం ఎవరు పడతారని మోసపరచుకోకుండా ప్రతివాడు తాను చేయి పని పరీక్షించి చూసుకోను. అట్టి ఇతరుల బట్టి అతడు అప్పుడు ఇతరుల బట్టి కాక తనను బట్టే అస్యము కలుగుని అంటున్నాడు. ఇక్కడ పరిశీలన చేసుకున్నారు.
4వ వచనంలో పట్టణంలోకి పోదుమా, పట్టణంలో క్షేమన్నది అచ్చట చచ్చిపోదుము, ఇగో ఇచ్చట మరలా కూర్చున్నప్పుడు ఇచ్చట చచ్చిపోదుము, పదండి సిరియల దండులోకి పోదుము, రండి మనం బ్రతకనిచ్చినా బ్రతుకుదుము, చచ్చినా చచ్చిపోదుము అంటండి. కాబట్టి పరిశీలన అంటే ఇక్కడ పరిశీలన చేసుకున్నారండి. 5వ వచనంలో ప్రతివాడు తన బరువును తానే భరింపవలను కదా అన్నప్పుడు ఎలపటి భాగం వద్ద అతడు ఎవరూ కనబడలేదు. సంధి చీకటి యందు దండుపేటలోనికి పోవాలని లేచి సిరియన్లు దండు భాగం వద్దకు చాలా ధైర్యం చేశారండి, ఎంతో సాహసం చేశారు. మరి ఏమవుతుందని మరి ఆ భారము బాధ్యత కలిగి ఆ చాలా విలువైన పని తమ తాము ఉద్ధరించుకోవడానికి వాళ్ళు ఆ రకంగా 5వ వచనంలో వారు వెళ్తున్నారు. యెహోవా రథములతోనియు గుర్రములతోనియు గొప్ప సమూహతోనియు సిరియన్ల దండనుకు ఎనబడినట్లు చేయగా వారు మన మీదకి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజును ఐగుప్తుల రాజును బతిమిచ్చి ఉన్నాడని సిరియన్ల రాజు ఒకరొకరు చెప్తారు. ఏమీ లేకుండానే వాళ్ళకి సౌండ్ వినబడిందండి. ఏ ప్లాన్లు లేవు, ఏ సైన్యమును కొన్నది లేదు, ఏమీ లేకుండానే ఊరికినే సౌండ్ వినబడితే వాళ్ళు పారిపోయారటండి సిరియన్లు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. అక్కడే ఆహారాలు, బట్టలు, మరి ఉన్నట్లే పాత్రలు వదిలేసి వారు గుర్రాలు ఎక్కేసి పారిపోయారట. దీన్ని ఏమంటున్నాడు? వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి అన్ని మంచి పదార్థాల్లో భాగమివ్వలను. కాబట్టండి వారికి బోధ కలిగింది. ఏమనుకుంటున్నారు, ఎటువంటి బోధలు కలుగుతున్నాయి అని ఇక్కడ వాళ్ళకి అవగాహన, గ్రహింపు, ఇక్కడ బోధ ఉపదేశము వాళ్ళకి కలిగిన అవగాహన గురించి ఇక్కడ కలిగిన అవగాహన గురించి ఉంది. జ్ఞానం, ఉపదేశము ఏం కలిగింది? ఇక్కడ ఉపదేశం. వాళ్ళకి ఇచ్చిన మైండ్ సెట్ ఇక్కడ ఉపదేశం. కాబట్టి ఉపదేశం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మన సుబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. సుబుద్ధిని ఆధారం చేసుకొని అనుకొని నేను అనుకున్నాను, వీళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి అండి సుబుద్ధిని వాక్యం ఆది అందున్న ఆ వాక్యం అనుకోవాలి తప్ప నేను అనుకున్నాను, నూనె రాసి నల్లల్లాడిస్తాడని నేను అనుకున్నాను అని నయమోని అనుకుంటున్నాడు. అక్కడ ఎలిషా దగ్గర ఉన్న రాజు కూడా ఇశ్రాయేల్ రాజు నన్ను గొడవ పడటానికి కదా చెప్పించాడు అని ఆయన అనుకుంటాడు. దావీదుని నాన్న చనిపోయాడు అని వెళ్ళి పరిశీలిస్తానికి పంపితే ఏగులు వారు వచ్చారనుకొని వాళ్ళు అనుకొని పిర్రల దాకా కోసేస్తారు. ఈ అనుకోవడాలే ఎక్కువైపోతాయండి మనుషుల అపార్థాలు, అనుకోవడాలు. కాబట్టి ఆది యందు వాక్యం. దావీదు అయితే ఎప్పుడు విచారణ చేసేవాడు, ఈ ఉపదేశాన్ని విచారణ మీద దృష్టించి ఉపదేశం చేస్తాం కాబట్టి ఆ యొక్క 7వ వచనంలో మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపడ్డు, మనుషుడు ఏమిత్తుకున్నో ఆ పంటనే కోసం. కాబట్టి ఆ బోధ అయిన తర్వాత రక్షించుటకు చాలని సంధి చీకటి ఉన్నట్టుగా విడిచి పారిపోయారు, మోసపోయారు, మొత్తం పారిపోయారు, గుర్రాలెక్కి పారిపోయారు. మోసపోకుడి అని చెప్తే ఇక్కడ దేవుడు ఎక్కిరింపడ్డు, ఆ రీతిగా శత్రువులు పారైపోయారు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా
లేదనయ్యా ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేటలో మొదటి భాగంలోకి వచ్చి గుడారం భోజనము చేసి అచ్చట వెండి బంగారమును ఎత్తుకుని పోయి దాచిపెట్టి మరి ఒక గుడారమును చొచ్చి అచ్చట ఎత్తుకుని పోయి దాచిపెట్టిరి అచ్చట నుండి సొమ్ము ఎత్తుకుని పోయి దాచిపెట్టిరి అంటున్నాడు. కాబట్టి ఇదేమిటండి? శరీరం బట్టి విత్తువాడు శరీరమును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను. ఇక్కడ రెండు చూడండి, తిన్నారు ఏమని దాచుకున్నారు. మరి నువ్వు ఏమి విత్తుకుంటావు? చాలామంది బ్యాంకుల్లో విత్తుకుంటావు, ఆయా చోట్ల విత్తుకుంటావు. మరి దేవుడికి మనం విత్తేవారంగా ఉంటే బేదలను కటాక్షించేవాడు ధన్యుడని, యెహోవాకు అప్పించేవాడని, పరులకు పెట్టింది పరలోక పాలు మనకు పెట్టింది ఏమండి మట్టి పాలు అనుకోండి. ఇక్కడ మనం చూస్తే మేలు చేయటి విసుగుకు ఉందము, మనం అలయక మేలు చేసేదమే తగిన కాలం పంట కోస్తామని మంచి మాట దగ్గర నేటి వర్తమానము శుభవర్తమానం గలదేమో. మనం ఇలా ఉంటే మంచిది కాదు ఏమండి, ఏదో ఒక అపాయం సంభవిస్తుంది అని ఇది శుభవర్తమానం గలదేమో, శుభార్త అందరికీ తెలియజేయాలి అని అంటున్నాడు. మేలు చేయటి యందు మనం విసుగుకు ఉందము అని ఏమండి మనం కూడా ఈ మేలును, యేసు మన కోసం చనిపోయాడు, యేసుని ప్రార్థనలకు ఇస్తాడు, రక్షించువాడు, ఉద్ధరించువాడు, స్నేహితుడు, ప్రేమ కలిగేవాడు, ఉద్ధరించేవాడు, జాలి చూపే దేవుడు, ఆదరణకర్త, అద్భుతాలు చేసేవాడు, ఇరుకులోంచి ఇడిపిస్తాడు, లోకము పాపం కంటే ఎక్కువ సంతోషం ఇస్తాడని, మరి యెహోవా ఉత్తముడని రుచి చూసి ఇతరులకు తెలియజేసేవారిగా ఉండాలి. 10వ వచనం చూస్తే ఒకడు పట్టణం ద్వారపాలకుని పిలిచి, ఇక్కడ ద్వారపాలకుని అంటుంటే ఇక్కడ సమయం దొరికిన కొలది విశేషంగా విశ్వాస గృహము అంటున్నాడు. ఇక్కడ ద్వారము, ఇక్కడ విశ్వాస గృహము. కాబట్టి చేసిన వారిని మేలు చేయదుము. అక్కడ ద్వారం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మేలు చేయాలి. స్వహస్తాలతో మీకెంత పెద్ద అక్షరాలతో రాయిచున్నారో చూడుడి అంటుంటే 11వ వచనంలో చూస్తే ఎవడు లేరని ద్వారపాలకుని చెప్పాను, వారు లోపల ఉన్న రాజసభ వారితో సమాచారం తెలియజేయగా, ఇక్కడ వీళ్ళు రాస్తున్నాం చూడి అని చెప్తుంటే సమాచారం తెలియజేశారట. శరీర విషయమందు చక్కగా అగుబడి వారు ఎవరో క్రీస్తు యేసుని సిలువ విషయంలో తప్ప సన్నిధి పొందుటకు బలవంతము చేయుచున్నారు. చక్కగా అగుబడి వారు సున్నతి పొందాలని బలవంతం చేస్తున్నారట. కాబట్టి ఇదేమిటయ్యా అంటే 12వ వచనంలో నేను మీకు చూపించును, అక్కడ ఆకలితో సంగతి తెలిసి ఉన్నది కనుక పట్టణం నుండి బయటకు వచ్చిన ఏళ్ళ ఇక్కడ క్లిష్టమైన పరిస్థితి ఎలాగో వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారు. ఇక్కడ మోసకరమైన మాట మళ్ళీ సాతానుడు అడ్డుపడుతున్నాడు. రక్షణ దేవుడు సిద్ధపరిస్తే మళ్ళీ ఆ రాజుగారు అంటాడు, ఊరికినే అలా మనం వెళితే వాళ్ళు పట్టుకోవడానికిలే అని రాజుగారు మళ్ళీ అక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే రక్షణ విషయంలో వచ్చిన తర్వాత రక్షణలో కూడా సున్నతి కావాలి అంటే అర్థం అవ్వాలంటే సుల్తి సాయిబులు చేయించుకుంటారే, ఆ రీతిగా మరి బాప్తిసాలతో పాటు అవి కూడా ఉండాలని మరి అభ్యంతరం తెలిపేవాళ్ళు, ఆ హింసాత్మకమైన పనిని అభ్యంతరం తెలిపేవారు ఉన్నారు. ఇక్కడ అభ్యంతరము వచ్చిందండి. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు. నా కృషి చేత కాదయ్యా,
ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. కాబట్టి 13వ వచనం, వారు సున్నతి పొందిన వారిని ధర్మశాస్త్రం ఆచరింపరు, సున్నతి పొందవాలని కోరుచున్నారు. కాబట్టి 13వ వచనము ఇక్కడ మళ్ళీ కోరుతున్నారు అంటే వాళ్ళు సున్నతి పొందాలని కోరినా సున్నతి కోరరు, ఇక్కడ కోరుతున్నారంటే ఇక్కడ కోరడం ఏంటంటే, అయ్యా అంతమంది చచ్చిపోయారు, ఏదో 2-3 చచ్చిపోతే ఏముంది, వెళ్ళి చూసొద్దాం అని నైమోన్ దగ్గర ఎలాగా మరి హెల్ప్ తోటి వచ్చిన వాళ్ళు ఎలాగన్నారో వాళ్ళు మళ్ళీ కోరుతున్నారు. కొంతమందిని పంపిద్దాం చాలు, చస్తే చచ్చిపోయారు, మొత్తం అంతా వెళ్ళాం కదా అని వీళ్ళు కోరుతున్నారు అన్నమాట అండి. వారు జోడు రథములను గుర్రములను తీసుకొనగా సిరియలను సైన్యమునకు పోయి చూచి రండిని వారితో సెలవిచ్చి పంపెను. ఇక్కడ 14 చూస్తే, ప్రభు యేసుక్రీస్తు యందు సిలువ దేని యందు ఆశించుట నాకు దూరము, దానివల్ల లోకము నేను సిలువ వేయబడి ఉన్నా. కాబట్టి అండి ఈ క్లిష్టమైన పరిస్థితిలో వాళ్ళు తెగించి ఆ సైనికులు మరి ఆ రథం తీసుకొని ఆ ముందుకు ఒక ధైర్యంతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి సిలువే శరణాయన. కాబట్టి గోధుమ గింజ భూమిలో పడి చస్తే కానీ అనేక రెట్లు ఎలా పండుతుందో వీరు మరి ఆ యొక్క సిలువెత్తుకున్న పరిస్థితి అక్కడ ముందుకు వెళ్ళడము కనబడుతుంది. ధైర్యం. కొత్త సృష్టి పొందిటే కానీ సొంతత పొందట ఏమి లేదు, పొందకపోవట ఏమి లేదు. కొత్త సృష్టి అనగానే అక్కడ ఎవ్వరూ లేరని, కాబట్టి వారు యోర్దాను దిగిపోయి పారవేసిన వస్త్రాలు తప్ప వాళ్ళకి ఏమీ లేదు, అంతా కొత్తగా ఉంది, అన్ని పారేసి కనబడుతున్నాయి తప్ప అక్కడ మనుషులు రెడీ చేసిన రక్షణ కొత్త సృష్టిలాగా కనబడుతుంది. ఇక్కడ 16వ వచనం, జనులు బయలుదేరి సిరియలతో దోచుకొని యెహోవా మాట చొప్పున రూపాయి ఒక్కింటికి మానికి సన్నపన పిండి 2 మానికలు అవ్వలను అమ్మబడిన. కాబట్టి ఇక్కడ 15వ వచనం ఏం చెప్తున్నారు, ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారందరికీ దేవుని ఇశ్రాయేలుకు సమాధానం కృపయు కలుగునుగాక అంటున్నాడండి. కాబట్టి ఆ 2 మానికలు ఎలా దొరికినాయి, రూపాయి ఒక్కింటికి మరి చెప్పిన ప్రకారము బయలుదేరి సినిలు దోచుకొని అక్కడ యెహోవా మాట చొప్పున రూపాయి ఒక్కింటికి మానికే సన్నని పిండి. దోషము కలుగుట సాధ్యమా, నీవే నాకై చింతించుచుండా నీవే నాకై చింతించుచుండా నేనిదురించెద భయపడకుండా, నేనిదురించెద భయపడకుండా, కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారందరికీ దేవుని ఇశ్రాయేలుకు సమాధానం కృపయు కలుగునుగాక అంటున్నాడండి. కాబట్టి ఆ 2 మానికలు ఎలా దొరికినాయి, రూపాయి ఒక్కింటికి మరి చెప్పిన ప్రకారము సన్నపనార పిండి ఈ రూపాయి ఒక్కింటికి అసలు బయలుదేరి సినిలు దోచుకొని అక్కడ యెహోవా మాట చొప్పున రూపాయి ఒక్కింటికి మానికే సన్నని పిండియు 2 లక్షల మానికలు ఎవ్వలో అమ్మబడిన. కాబట్టి ఇక్కడ ఈ 16వ వచనానికి ఏముందంటే, ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారందరికీ ఇశ్రాయేలుకు సమాధానమయు కృపయు కలుగునుగాక. కాబట్టి నమ్మిన వారికి నిత్యం కృప ఆశీర్వాదం దొరుకుతుంది, నమ్మని వారికి శిక్ష ఉంటుంది. 17వ వచనం, నేను యేసు యొక్క ముద్రలు శరీరమందు ధరించి ఉన్నాననగానే ఇక మీదట ఎవడో నన్ను శ్రమ పెట్టవద్దంటే, ఇక్కడ ఎవరైతే ఆకాశపు వాకిండ్లు ఇప్పిననో అలాగ జరుగునన్నారో
అతన్ని తొక్కేశారు, చంపేశారు. తొక్కి ఇక్కడ ముద్రలు ధరించాను, నేను భరించాను, ఎవడో శ్రమ పెట్టద్దంటే 17కి హింస ఉంది అండి. కాబట్టి 18వ వచనం, రూపాయి ఒక్కింటికి 2 మానికల యవ్వలను, రూపాయి ఒక్కింటికి 1 మానికి సన్నపిండి, రేపు ఈ వేళప్పుడు అమ్మబడినని దైవజనుడు వారితో చెప్పిన ప్రకారం మాట నెరవేరెను. యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. కాబట్టి అండి, కృప చేత దేవుడే మరి ఆత్మ చేత ఆ కార్యాన్ని జరిగిస్తాడు. శక్తి చేతనైనా బలం చేతనైనా కాదని దేవుడు చెప్తున్నాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కష్టపడి సాధించగలిగేది ఏమీ ఉండదు. ఆయన కరుణిస్తే మనం ఊరకనే నిలబడి చూసిన పని జరగకుండా ఆగదు. నా అభివృద్ధి వెనకనున్న ఆయన హస్తం క్రింద లోబడి ఉంటున్నాను. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నీవు కటాక్షము చూపకపోయిన జీవముతో ఇలా బ్రతుకుట సాధ్యమా? నీవు కటాక్షము చూపకపోయిన జీవముతో ఇలా బ్రతుకుట సాధ్యమా? నీవే నన్ను నడిపించుచుండా, నీవే నన్ను నడిపించుచుండా, నీ ఫలించెద పడిపోకుండా, నీ ఫలించెద పడిపోకుండా. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నీవు తలాంతులు ఈయకపోయిన గౌరవ ఘనతలు పొందుట సాధ్యమా? నీవు తలాంతులు ఈయకపోయిన గౌరవ ఘనతలు పొందుట సాధ్యమా? నీవే నన్ను హెచ్చించుచుండా, నీవే నన్ను హెచ్చించుచుండా, లోబడి
త్వరపడకుండా, లోబడి ఉండేద త్వరపడకుండా, కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నీవు సహాయము చేయకపోయిన సుఖ సంతోషము కలుగుట సాధ్యమా? నీవు సహాయము చేయకపోయిన సుఖ సంతోషము కలుగుట సాధ్యమా? నీవే నాకై చింతించుచుండా నీవే నాకై చింతించుచుండా, నేనిదురించెద భయపడకుండా, నేనిదురించెద భయపడకుండా, కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా,
నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా.